సో హలో మామ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కేఎల్ వ్లాగ్స్ రిపోర్టింగ్ ఫ్రమ్. చెప్పాలంటారా, తెలిసిందే కదా మీకు అందరికి ఆడున్నానని. ఏముంది మామ, తెల్లారి బ్రష్ చేసుకొని వచ్చి లోపల కూర్చొని ఏం చేస్తున్నావు మామ అంటే ఏం చేయదంటే మా ఎక్కేమో ఫోన్ మాడుతుంది మమ్మీతో. ఇంకా మా అమ్మమ్మని అడిగితే ఏమో ఇప్పుడే చేస్తున్నావు ఉంటారు నాది టిఫిన్. ఇంకొంతసేపు అలా వెయిట్ చేసి దోశ అయితే వేసి పెట్టేసింది అనమాట. ఇంకా అలా కొంతసేపు దోశ తినేసి మనం అయితే ప్రశాంతంగా టీవీ చూద్దాం అనేసి అయితే పడుకున్నాము. కాకపోతే ఇంట్లో వాళ్ళు తప్పుతున్నారు అనమాట, ఏం పని చేయకుండా తిని పడుకుంటున్నా అనేసి టీవీ చూస్తా అంటే. ఇంకా ఒక్క మాటతో లేచి 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్తున్నాను అనమాట. ఎక్కడికి వెళ్తున్నాను నాకైతే తెలుసులే కానీ, ఇంకేముంది మా తాత వాళ్ళ ఇంటి దగ్గరికి పోయేసి బయట చెట్టు మీద ప్రశాంతంగా చల్లగా ఉంటే ఫోన్ ఎత్తుకొని మళ్ళీ ఆడ పడుకున్నాను అనమాట. ఇంకొంతసేపు తర్వాత ప్రశాంతంగా మంచం వేసుకొని పడుకుంటే సూర్యుడు మామ వచ్చి సవ కొడుతున్నాడు అనమాట. ఏం పని చేయవారా అన్నట్టుగా ఎండ బీభత్సంగా వస్తుంది. ఇంకేం చేస్తాం అనేసి మళ్ళీ లేసి వచ్చామన్నమాట. ఇంకా మా శిరీష్ అమ్మ అయితే పిలిచింది వాళ్ళ అమ్మని అయితే మ్యాన్కూర్లో వదలాలనేసి. ఈ వదలమన్నంత వరకు ఏం పారలేదు కానీ బండిని చూస్తుంటేనే కొంచెం ఎక్కడో తేడా కొడుతుంది మా బండి తోలాలంటే. ఇంకేముందిలే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు కదా అన్నట్టు బండి తీసుకొని అయితే బయలుదేరామన్నమాట. ఈ మట్టి రోడ్లకి అయితే భయంకరంగా భయం వేస్తుంది. మొత్తానికి అయితే వదిలేసి వచ్చామన్నమాట. రాగానే మా అమ్మ అయితే చేతిలో 200 పెట్టిందని సంతోషపడే లోపలే పెద్ద సరుకుల లిస్ట్ అయితే చెప్పింది అనమాట. ఇంకా అవన్నీ మర్చిపోతానని డౌట్తోనే ఆడికి వెళ్ళాను. కరెక్ట్గా 3 వస్తువులు తీసుకున్నాను, మిగిలినవన్నీ మర్చిపోయాను అనమాట. ఇంటికి పోతే మాత్రం డబ్బులు గ్యారంటీ. మాకు ఇలానే ఉండేటివి కాబట్టి మీరైతే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటా బాయ్.